ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ పలువురు నాయకుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. దేశంలో ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత దిశగా పాలన సాగిస్తుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించి ప్రజలందరికీ స్వాతంత్ర ఫలాలు అందేలా చూస్తుందని ధీమా వ్యక్తం చేశారు. महात्मा गांधी जिंदाबाद आजाद जिंदाबाद ओमेनर वंदे मातरम वंदे मातरम भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंग विंध्य हिमाचल यमुना गंगा उत्पल जैसे थे ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకున్నాం. మనం ఆ రోజున బ్రిటిష్ వారిని పారద్రోలి మరి ఇవాళ 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇవాళ భారతీయులందరం కూడా ఒక పండుగ దినోత్సవంగా జరుపుకున్నటువంటి రోజు. అలాంటి పండుగ దినోత్సవాన్ని ఇవాళ అందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటే మరి ఇవాళ పరిస్థితుల్లో ఆ రోజున జైలు జీవితం అనుభవించి ఆ రోజున ఎంతోమంది త్యాగమూర్తుల త్యాగ ఫలితమే ఎంత స్వేచ్ఛగా మనం అనుభవించగలుగుతున్నామంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ ఆ రోజున చేసినటువంటి త్యాగం. అదేవిధంగా ఫస్ట్ ప్రధానమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశాభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళిక అనేక విధాలుగా ప్రవేశపెట్టి అనేక పథకాలను ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛగా జీవించే విధానం తీసుకొస్తే ఇవాళ మన దేశంలో ఉన్న పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ వల్ల ఇవాళ మనం చూసాం. మొన్న మన పహల్గామ్ విషయంలో కానీ ఇవాళ యుద్ధం ఆయన ట్రంప్ చెప్తున్నాడు ఇవాళ నా వల్లే ఇవాళ అక్కడ ఆగింది అని. అంటే కానీ పార్లమెంట్లో మన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అడిగే దానికి సమాధానం చెప్పలేక రాహుల్ గాంధీ గారు మరి మన నరేంద్ర మోడీ మాట్లాడలేని పరిస్థితి. అదేవిధంగా మరి ఇవాళ దేశంలో ఇంత స్వేచ్ఛగా ఉన్నాం. ఏ రోజున కూడా వాళ్ళు ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదనే విషయం వాస్తవం. వాళ్ళు మన వాళ్ళందరూ కూడా జైలు జీవితాలు గడిపినప్పటికీ ఇవాళ మరి మనం మన వాళ్ళకి సంబంధించిన స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయులుగా ముఖ్యంగా మనందరి మీద ఉంది. మనందరం కూడా ఇవాళ మాట్లాడాలి. ఎందుకంటే సైన్యానికి మనం ఎంత పెద్దపేట వేసేవాళ్ళం. అలాంటిది మరి మన అగ్నివీరని 4 సంవత్సరాలకే రిక్రూట్ చేసుకుని వాళ్ళని బయటకు వెళ్ళిపోమంటే ట్రైనింగ్ అయ్యి వాళ్ళు ఏ విధంగా మరి బయటకు వెళ్ళే వాళ్ళ జీవితం గడుపుతారో ఆలోచన. అంటే దేశ రక్షణ మీద నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి శ్రద్ధ మరి ఆయనకు ఉన్నటువంటి ఆసక్తి ఏంటో అనేది ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఏర్పడింది. ఇవాళ ఇంత ఇదిగా ఉన్నాం. కంప్యూటర్ రంగం కావచ్చు, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందామంటే ఆ రోజున మరి బంగ్లాదేశ్ యుద్ధంలో కూడా మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చూపినటువంటి చొరవ ఇవాళ కూడా అందరికీ గుర్తుంది. మరి ఇవాళ మొన్న మన మణిపూర్ సంఘటన చూసుకున్నా, ఈ పహల్గామ్ సంఘటన చూసుకున్నా ఏది కూడా పూర్తిగా అవ్వకుండా విదేశాల్లో ఉన్నటువంటి మన అగ్రరాజ్యం ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నాడు నేను చెప్తేనే అక్కడ ఆగింది అని. అంటే ఇవాళ మనం ఏ పరిస్థితులను ఒకసారి ఆలోచించి మళ్ళీ ఈ భారతదేశాన్ని కాపాడుకోవడానికి మనందరం కూడా మనం పాల్గొని మనందరం కూడా మనం సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేసుకుంటూ ఇది చేస్తున్నాం. రాజనాల రామ్మోహన్ రావు ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇలా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మనందరం కూడా పండుగ జరుపుకునే రోజు ఆగస్టు 15 అంటే మరి వాళ్ళందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పండుగ చేసుకున్నటువంటి మనం ఈ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకున్నాం. మనం ఏదైతే ఆ రోజున మన జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, మన మహాత్మా గాంధీ గారు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ రోజున మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు ఈ త్యాగం చేసిన త్యాగ ఫలితాన్ని కాపాడుకోవాలంటే దేశాన్ని మనం
సరైన విధంగా మనం కాపాడుకోవాలి. ఇవాళ రక్షణ రంగం కూడా పూర్తిగా విఫలమైంది అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూశారు మొన్న మణిపూర్ సంఘటనలో తీసుకోండి, మరి అదే పహల్గామ్ విషయంలో చూస్తే యుద్ధం అయిపోయిందని చెప్పాడు, అది నేనే ఆపానని చెప్పి ఇలా ట్రంప్ మాట్లాడుతుంటే మాట్లాడిన స్థితిలో పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు అడిగే ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేకుండా ఆయన నేనేదో ఇది చేశాను అని చెప్తున్నటువంటి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు మనందరం కూడా ఈ దేశాన్ని కాపాడుకోవడం మనందరం కూడా పార్టిసిపేట్ చేసి మనందరం కూడా సర్వీస్ చేసుకుని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం.